కరీంనగర్ జిల్లాలో ఖరీఫ్ సీజన్ కోసం 43,254 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని ప్రభుత్వానికి నివేదిక పంపగా ఇప్పటి వరకు 31,252 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా అయినట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి భాగ్యలక్ష్మి తెలిపారు. ప్రభుత్వం అవసరమైన మొత్తాన్ని సరఫరా చేస్తుందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశీయ యూరియాపై టన్నుకు ₹1,000, దిగుమతి యూరియాపై ₹2,100 సబ్సిడీ అందిస్తోందన్నారు. ఇక నానో యూరియా వాడకం ద్వారా అదే దిగుబడి పొందవచ్చునని, ఇది తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనాలు ఇస్తుందని భాగ్యలక్ష్మి తెలిపారు. నానో యూరియాను స్ప్రే చేయటం వల్ల మొక్కల ఆకులపైనే పడుతుందని, భూమిపై తక్కువగా పడటం వల్ల కాలుష్యం తగ్గుతుందని వివరించారు. ఇప్పల నర్సింపూర్కు చెందిన రైతు రాజన్న, హుజురాబాద్కు చెందిన బాబు దూరదర్శన్తో మాట్లాడుతూ నానో యూరియా వాడకం ద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందుతున్నామని తెలిపారు. ఒక బాటిల్ నానో యూరియా ధర ₹230 మాత్రమేనని, డ్రోన్ల ద్వారా సులభంగా ఇది పిచికారీ చేయవచ్చునని వారు పేర్కొన్నారు. బాగా పెరిగిన తర్వాత అంటే యాక్టివ్ టిల్లరింగ్ స్టేజ్లో మనం ఒకసారి స్ప్రే చేసుకుంటే మంచి దిగుబడి పెరుగుతుంది. అలాగే మొక్క తాలూకా గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. ఈ నానో యూరియా అనేది మనకి ₹240కే లభిస్తుంది. నానో యూరియాతో పాటు నానో డిఏపి కూడా మనకి ఇప్పుడు ప్రస్తుతానికి అందుబాటులో ఉంది. ఇవన్నీ కూడా పత్ర పరిమాణం పెరిగాక మనం స్ప్రే చేసుకోవడం వల్ల పత్ర రంధ్రాల ద్వారా స్వీకరించి మొక్క ఎదుగుదలకి ఉపయోగపడుతుంది. ఇది మనకు ఎకరాకు ఆ ఖర్చు కంటే ఇది బాగా తగ్గింపు వస్తున్నది. దీన్ని స్ప్రే చేసుడం కాబట్టి రైతుకు కూడా చాలా అలకగా పని అవుతున్నది. కాబట్టి ఈ ప్రాంత హుజురాబాద్ ప్రాంత రైతులందరూ కూడా నానో యూరియా ద్వారా మరి స్ప్రే చేసి ఇంకా దిగుబడి ఎక్కువ పొందాలని